హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు వచ్చిన ఫస్ట్ ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఫస్ట్ ప్రోమో గురించి చెప్పాలి అంటే టూ గుడ్ అనే చెప్పాలి. అంటే కంటెస్టెంట్స్‌కి వాళ్ళు టాస్కులు చాలా బాగా పెడుతున్నారనమాట. అండ్ కంటెస్టెంట్స్‌ని కూడా ముఖ్యంగా మెచ్చుకోవాలి. అసలు ఎంత బాగా ఆడుతున్నారు. వాళ్ళ 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారనమాట. ప్రతి ఒక్క కంటెస్టెంట్ చాలా బాగా ఆడుతున్నారు. అండ్ నాకేమనిపించిందంటే ఈ టాస్క్‌లు పెట్టే ముందు నుంచి పెట్టుంటే చాలా బావుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సీజన్ ఇంకో లెవెల్‌లో ఉండేది. టాస్కులు ముందు నుంచే పెట్టుంటే. సో, అయిపోయిందేదో అయిపోయింది. సో, ప్రోమోలో గనక మనం జూసుకుంటే ముగ్గురు కంటెస్టెంట్స్‌కి కలిపి పెయింటింగ్ టాస్క్ అయితే పెడుతున్నారనమాట. సో, వాళ్ళెవరంటే కళ్యాణ్, రీతు, భరణి శంకర్ గారికి వీళ్ళ ముగ్గురికి పెయింటింగ్ టాస్క్ ఏంటంటే అక్కడ పెయింటింగ్ ఉంటుంది. అది తీసుకెళ్ళి క్యాన్వాస్ పై పూయాల్సుంటుంది. సో, ఎవరైతే ఎక్కువ పూస్తారో వాళ్ళు ఇక టికెట్ ఫినాలే దాంట్లో కొంచెం ముందుకెళ్తారు. సో, అన్నట్లు మనకైతే తెలుస్తుందనమాట. సో, ఇందులో మనకి ముగ్గురు బాగా ఆడుతున్నారనమాట. అండ్ రీతు, భరణి శంకర్ గారు, కళ్యాణ్ ముగ్గురు చాలా బాగా ఆడుతున్నారు. సో, నైస్. సో, ఇక నెక్స్ట్ టాస్కొచ్చేసి మన కళ్యాణ్‌కను, సుమన్ శెట్టి గారికి ఒక టాస్క్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అదే రేస్ ది ర్యాంపేజ్ అనమాట. సో, అది ఏంటంటే టాస్క్ విషయానికొస్తే వాళ్ళు ఏం జేయాలంటే ఒక దగ్గర కొన్ని ఐటెమ్స్ అయితే పెడతారనమాట. సో, హ్యామర్‌తో ఆ ఐటెమ్స్‌ని బ్రేక్ చేసి ఆ ఐటెమ్స్ తీసుకెళ్ళి త్రాసులో పెట్టాల్సుంటుందనమాట. సో, అలా ఎవరైతే ఎక్కువ ఐటెమ్స్ పెడతారో, వాళ్ళ త్రాసులో ఎవరి ఐటెమ్స్ ఎక్కువుంటాయో, ఈ టికెట్ ఫినాలే దాంట్లో ముందుకెళ్తారనమాట. సో, చూద్దాం మరి అందరూ బాగా ఆడుతున్నారు. అండ్ టికెట్ ఫినాలే అంటే నాకు ముందుగా గుర్తొచ్చే సీజనొచ్చేసి సీజన్ 5 అనమాట అసలు. చాలా బాగా ఆడతారు అందరూ గూడా అసలు. అండ్ సన్నీ గావచ్చు, ముఖ్యంగా శ్రీరామ్ చంద్ర చాలా బాగా ఆడతాడు. అండ్ మనకి మానస్ కూడా చాలా బాగా ఆడతాడు. సో, ఆ సీజన్‌లో చాలా బాగా ఆడతారనమాట. ఆఫ్‌కోర్స్ ఈ సీజన్‌లో గూడా చాలా బాగా ఆడుతున్నారబ్బా! అందరిని మెచ్చుకోవాలి. ఎవ్రి కంటెస్టెంట్ చాలా బాగా ఆడుతున్నారు. నాకైతే ఈ సీజన్‌లో అందరూ నచ్చారు. సో, అందరిలో ఎవరు గెలిచినా హ్యాపీయే.